ఏకే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్యాపిలిలో జోరుగా ఏపీ మంత్రి బుగ్గన ఎన్నికల ప్రచారం. గార్లదిన్నె చెరువుకు నీరిచ్చే ఏర్పాటు చేస్తామని హామీ. చేగుంటలో భర్త గెలుపు కోసం భార్య ఇంటింటి ప్రచారం. పువ్వు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలంటూ ఓటర్లకు బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు సతీమణి వజ్రదేవి విజ్ఞప్తి. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అభివృద్ధికి సహకరించండి. ఎన్నికల ప్రచారంలో ప్రజలను కోరిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గొల్ల బ్రహ్మనాయుడు. సిరికొండలో కాంగ్రెస్ భారీ ర్యాలీ. పెద్ద సంఖ్యలో పాల్గొన్న జీవన్ రెడ్డికి మద్దతు తెలిపిన స్థానికులు. కాంగ్రెస్ బీజేపీలను ఎంపీ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలి. బీఆర్ఎస్ పార్టీ కార్నర్ మీటింగ్. మాజీ మంత్రి హరీష్ రావు పిలుపు. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్యాపిలి మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అందులో భాగంగా గార్లదిన్నె, రామరత్నగిరి, గోపాలనగరం, ఊటకొండ గ్రామాల్లో పర్యటించారు. గార్లదిన్నెలో కాంట్రాక్టర్ సీమ సుధాకర్ రెడ్డి, వీఆర్ఓ మల్లారెడ్డి అరాచకాలపై ధ్వజమెత్తారు. ప్రజల్లో ఉండి ప్రభుత్వ సొమ్ము ఎలా దోపిడీ చేయాలని ఒకరు, ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ప్రజలను దోచుకునేవాడు ఇంకొకరంటూ మండిపడ్డారు. వాళ్ళ అరాచకాలకు ఎన్నికల అనంతరం ప్రభుత్వం రాగానే కప్పం కట్టిస్తామని తగిన మూల్యం చెల్లించుకుంటారని మంత్రి పేర్కొన్నారు. కాంట్రాక్టులు చేయించుకోవడానికి పెట్టిన శ్రద్ధ ఎస్సీ కాలనీ సమస్యలపై పెట్టుంటే అన్ని పరిష్కారం అయ్యేవన్నారు. గార్లదిన్నె చెరువుకు నీరిచ్చే ఏర్పాటు చేస్తామన్నారు. ఎవరికి భయపడకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. అనంతరం రామరత్నగిరి ప్రాంతంలో యువ నాయకుడు ప్రకాష్ రెడ్డి ఇంటింటికి వెళ్లారు. అక్కడ మహిళలకు ప్రభుత్వం చేసిన సంక్షేమ అభివృద్ధి గురించి వివరించారు. అనంతరం గోపాలనగరం గ్రామంలో పర్యటించారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ప్రజల్ని దోచుకోవాలని చెప్పి ఈ మేధావి, ఇంకొక మేధావి వచ్చేసి ప్రజల్లో ఉంటూ ప్రభుత్వాన్ని ఎట్లా దోచుకోవాలని చెప్పి ఇంకొక మేధావి. ఒకరేమో ప్రభుత్వంలో ఉంటాడు, ప్రజలను దోచుకోవాలని చూస్తాడు. ఒకరేమో ప్రజల్లో ఉంటాడు, ప్రభుత్వాన్ని దోచుకోవాలని చూస్తాడు. వీళ్ళిద్దరు పగులు పూట మనకు కొట్లాడినట్లు కనపడుతుంది, రాత్రి మూట గుసగుసలు ఆడుకుంటారు. ఈ గుసగుసలకు మళ్ళీ ఇప్పుడు బంధుత్వం కలిసింది. వీళ్ళు ఎంత స్వార్థపరులంటే ఎప్పుడైనా కానీ 5 సంవత్సరాలు ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని వాడుకోవాలా, మళ్ళీ 5 సంవత్సరాలు ఎవరు వాడుకోవాలని చెప్పి ఇక్కడ ఉండి స్థానిక సర్పంచ్ గా ఉండి అధ్వానమైన పరిస్థితుల్లో ఏ రోజు కూడా ఊరిని గ్రచన లేకుండా మళ్ళా పైగా ఈ రోజు వచ్చి సిగ్గు లేకుండా వీళ్ళు వచ్చి ఊర్లో అభివృద్ధి ఆపినారంట. నీకు చేసుకోవాలని ఉంటే, నీకు నిజంగా అభివృద్ధి ఊర్లో చేసుకోవాలని ఉంటే, నీకు పలకకుండా ఉంటే నీ కాంట్రాక్టులన్నీ ఇంతవరకు ఎట్లా చేసుకున్నావని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంటే నీ కాంట్రాక్టులు చేసుకునే దానికి నీకు నోరొస్తుంది, నీ బిల్లులు చేసుకునే దానికి నీకు నోరొస్తుంది, నీ సొంత సంపాదనకు నోరొస్తుంది. కానీ ఎస్సీ కాలనీలో కాలువలు వేసుకోవాలని చెప్పి అడిగేదానికి నీకు నోరు రావాలి. మెదక్ జిల్లా కేంద్రంలో ఓ ఫంక్షన్ హాల్లో మేధావుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ గవర్నర్ మాట్లాడుతూ దేశానికి బలమైన ప్రధాని కావాలంటే భారతీయ జనతా పార్టీని గెలిపించాలని సూచించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం రిజర్వేషన్లు మార్చదు అని పేర్కొన్నారు. మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావును అధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. మీరందరూ సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను. దేశం
ఆరోగ్యంగా ఉండాలి. ఇవన్నీ జరగాలంటే మోడీజీ ప్రధాని కావాలి. ప్రోగమించాలి. మేధక్ పార్లమెంట్ అభివృద్ధి చెందాలి. మేధక్ పార్లమెంట్ సురక్షితంగా ఉండాలి. మేధక్ పార్లమెంట్ అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఇవన్నీ జరగాలంటే బ్రదర్ శ్రీ రఘునందరావు గారు ఎంపీ కావాలి. నేను ఒక ముఖ్య ప్రశ్న అడుగుతున్నాను. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని సిరికొండ మండలంలో నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఉర్దూ అకాడమిక్ తాహర్ బిన్ హాందాని, అలాగే స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి మాట్లాడుతూ 21 ప్యాకేజీ పనులు ఏడాది కాలంలో పూర్తి చేసి సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం రీడిజైన్ పేరుతో సాగునీరు పనులు నిర్లక్ష్యం చేసింది. వచ్చే వర్షాకాలం నాటికి కాలువ పనులు పూర్తి చేసి పంట పొలాలకు నీరు అందిస్తామని చెప్పారు. అలాగే జీవన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపిస్తే కేంద్రంలో అధికారంలోకి వచ్చే ఇండియా కూటమిలో జీవన్ రెడ్డి మంత్రి పదవి చేపట్టి స్థానిక అభివృద్ధికి కృషి చేస్తారని పేర్కొన్నారు. మా తల్లులు ఆడబిడ్డలు అవ్వా అని చెప్పి అంటూ నేను వాస్తవం పొద్దుపోయింది. నేను ఎక్కువగా సమయం తీసుకోనవ్వా. మా మిత్రులు భూపతి రెడ్డి గారే గాని, మహేష్ గౌడ్ గారే గాని, మా తారబీన్ అమ్దాని గారే గాని మనకు కావాల్సిన విషయాలన్నీ చెప్పిందమ్మా. ప్రధానంగా మనకి ఏం కావాలి? కాలువ నీళ్లు కావాలమ్మా. కాలువ నీళ్ళు వస్తే మనం బాగుపడతాం. ఇలా నేను చైతన్యంలో ఉన్నవా, ఇదే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకి వెళ్లి 40 ఏళ్ళకి మా కాలువ నీళ్ళు వస్తున్నాయి. దాంతో మేము అందరం బాగుపడ్డాం తల్లి. మనకు కూడా ఏదైతుందో ఇలా ప్రాణహిత చేపల ప్రాజెక్టు అంతర్భాగం 21 ప్యాకేజ్ నిర్మాణం చేపట్టబడ్డట్టయితే దర్బేలే గాని, తిరుకొండే గాని ఈ ప్రాంతం అందరికీ సాగునీరు వచ్చే అవకాశం ఉన్నది. 90% పూర్తయిందో, 10% అయితే అయిపోతుంది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారానికి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ గాని, ఇంతవరకు మీకు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన బాజిరెడ్డి గోవర్ధన్ గారే గాని, అని ఈ ప్రాంత వాస్తవ్యుడు, ఇక్కడ పుట్టినోడు, ఆయన రైతు బిడ్డగా భావిస్తాడు. మరి ఆయన కనీస బాధ్యత ఏదైతుందో 21 ప్యాకేజ్ పూర్తి చేసి కాలనీలు దేవత మీరు చెప్పండి. నేను చెప్తున్నా, నేను భూపతి రెడ్డి గారు వారు ఎమ్మెల్యే గెలిచింది కదా, సంవత్సర కాలం లోపల 21 ప్యాకేజ్ పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సాగు చేయడం ఇలా కానిపడి బాధ్యత అంటున్నా. ఆయన నాతోనే చెప్పిండు, జీవన్ అన్న నువ్వు పార్లమెంట్ టికెట్ మంచిగా ఉన్నది, కానీ మాకు సమస్య ఉన్నది. నా నిజామాబాద్ కాన్ఫరెన్స్ అంత ఏదైతుందో మాది ఎగువ ప్రాంతం, కాలనీలు లేవు. 21 ప్యాకేజ్ ఏదైతుందో దాదాపు 90% పూర్తయింది. పోయిన ప్రభుత్వం ఏదైతుందో రీడిజైనింగ్ అనే నెపంతో దాన్ని ఆనబెట్టింది. మీరు ఏదైతుందో నా నియోజకవర్గానికి సంబంధించి 21 ప్యాకేజ్ నిర్మాణం సత్వరంగా చేపట్టడానికి కావలసిన నిధులు కేటాయింపు చేయడానికి సహకరించు. ఇవాళ నీ ఎమ్మెల్యే, నీ ఎంపీ ఎన్నిక గెలిపించడానికి ఏదైతుందో నేను బాధ్యత తీసుకుంటాను. మళ్ళీ ఈనాడు వేదికగా చెప్తున్నాను, నేను 21 ప్యాకేజ్ మళ్ళా వచ్చే వర్షాకాలం, రేపటి వానకాలం కాదు, ముందే చెప్తున్నా నేను, మళ్ళా వచ్చే వానకాలం సంవత్సర కాలం తర్వాత వస్తుంది కదా, ఆనాటికి ఏదైతుందో మీ కాలంలో తెచ్చిచ్చే ఒక బాధ్యత కాంగ్రెస్ పార్టీ. పెదపూడి మండలం పెదపూడి గ్రామంలో అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. సందర్భంగా గడప గడపకు వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తున్నారు. ఇంటికి రావాలంటే జగన్ గారు నాకు కాదు ఇంటికి రావాలంటే అబ్బు పక్కన
అతి గెలుపు కోసం సతీ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తన భర్త బీజేపీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావును గెలిపించాలంటూ చేగుంట మండల కేంద్రంలో ఇంటింటికి తిరుగుతూ మహిళలకు బొట్టు పెట్టి బీజేపీ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని రఘునందన్ రావు సతీమణి మంజులాదేవి ఓటర్లను అభ్యర్థించారు. మండల కేంద్రంలోని వ్యాపార సంస్థలతో పాటు ఇంటింటికి తిరుగుతూ మహిళలకు బొట్టు పెట్టి బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావును గెలిపించాలంటూ ఓటర్లను కోరారు. స్థానిక మసీదు వద్ద ముస్లిం సోదరులు ఉండడంతో వారి వద్దకు వెళ్లి తన భర్త రఘునందన్ రావు బీజేపీ పార్లమెంట్ అభ్యర్థికి ఒకసారి అవకాశం ఇస్తూ తమ ఓటును వేయాలని ఆమె ముస్లిం సోదరులను కోరారు. అదే సమయంలో మెదక్ డిపో బస్సు అక్కడికి రావడంతో బస్సులో సైతం ఆమె నిర్వహించారు. అలాగే అనంతరం మంజులాదేవి మాట్లాడుతూ దేశం కోసం ధర్మం కోసం నరేంద్ర మోదీ ప్రజాసేవకుడిగా పనిచేస్తున్నారని, మరోసారి నరేంద్ర మోదీని ప్రధానమంత్రి చేయాలని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థి రఘునందన్ రావుకు తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ఆమె ఓటర్లను కోరారు. దేశ అభివృద్ధి భారతీయ జనతా పార్టీలోనే సాధ్యమవుతుందని నరేంద్ర మోదీ గారు ప్రజల కోసము, ప్రజల యొక్క ఆరోగ్యం కోసము మన గురించి ఎంతో ఆలోచిస్తున్నారు. 140 కోట్ల ప్రజల్ని తన కుటుంబంగా భావించి మనందరికీ సేవకునిగా పనిచేస్తున్నారు. నరేంద్ర మోదీ గారు మెదక్ పార్లమెంటు అభ్యర్థిగా రఘునందన్ రావు గారిని నియమించారు. దాన్ని అందరూ ఓటు వేసి గెలిపించాలని, ఒకసారి తన యొక్క సేవలను మీరు అందరూ తీసుకోవాలని కోరుతున్నాను. జై హింద్, జై శ్రీరామ్. వినుకొండ నియోజకవర్గంలోని వినుకొండ రూరల్ మండలం గోకనకొండ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామంలోని ప్రధాన వీధుల్లో తిరుగుతూ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు, వారితో పాటు మండల గ్రామస్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు. మీరు అంత దుర్మార్గంగా మాట్లాడితే అట్లా నాట్లు వేసుకున్నారు. ఇవాళ ఏందన్నా మీరు చేసిన పనికి నేను చేశాను, మిమ్మల్ని కూడా నేను తప్పు పట్టట్లా. ఆనాడు అలా ఉంది కదన్నా, మరి అంతకు ముందున్న వాళ్ళు ఏం చేశారన్నా మీరే చెప్పండి అన్న. అంతకు ముందున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా, అంతకు ముందున్న వాళ్ళు మరి నాట్లేసే దాకా తీసుకొచ్చారంటే 2014 నుంచి కూడా 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేశాడు కదన్నా, చేశాడు కదా అక్క. మరి ఎందుకు చేయలేదు అక్క వాళ్ళు? ఇవాళ బ్రహ్మనాయుడు వచ్చాడు, ఏం చేశాడని చెప్పేదానికంటే బ్రహ్మనాయుడు వచ్చాడు, బ్రిడ్జి వచ్చింది, బ్రహ్మనాయుడు వచ్చాడు, రోడ్డు వచ్చింది, బ్రహ్మనాయుడు వచ్చాడు, కొంబాల పడ్డాక రోడ్డు వచ్చింది. బ్రహ్మనాయుడు ఏం చేశాడంటే అక్క, బ్రహ్మనాయుడు ఏం చేశాడన్నది మీకు తెలియదాక. ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ పార్టీలు వస్తుంటాయి అక్క, పోతుంటాయి. పార్టీలు ఎమ్మెల్యేలు ఎందరో వచ్చారన్నా, ఎందరో పోయారన్నా. ఇవాళ 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 70 సంవత్సరాలు మన స్వతంత్రం వచ్చిన తర్వాత అన్నా మరి ఆ బ్రిడ్జి రాలేదు కదన్నా. ఆ బ్రిడ్జి అంటే చిన్న విషయం కాదన్నా. దాని వెనక నా కష్టం చాలా ఉందన్నా. గోకనకొండ అంటే దాని మీద తెల్లవారుజామునే లేచి వరంగల్ NITలో ఒక ఆఫీసర్ దాన్ని పూర్తి స్థాయిలో తొక్కిపెడితే ఆ ఫైల్ని బయటికి తీసుకురావడానికి నాకు చాలా టైం పట్టిందన్న. 15 సార్లు 20 సార్లు వరంగల్ వెళ్ళాను అదే పని మీద, ఇదే బ్రిడ్జి మీద. చిన్నగా మేకేశారన్న. ఆ చిన్న మేక ఎందుకు పడుతుందన్నా మీరు అందరికీ చెప్పాలన్నా నేను. ఎందుకంటే అన్నా ఇదే ఆంజనేయులన్నా, దాని మీద అక్కడ ఆ పక్కన బ్రిడ్జి ఉంది, ఇక్కడ బ్రిడ్జి చేస్తే ఇక్కడ నీళ్లు ప్రాబ్లం ఉంది, ఇక్కడ ఇవ్వడానికి
మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ బీజేపీలను ఎంపీ ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 3న 2 లక్షల రుణమాఫీ, 6 గ్యారంటీల్లో మహాలక్ష్మి, రైతు భరోసా, నిరుద్యోగ భృతి, 4000 పెన్షన్, తులం బంగారం ఇస్తామని మోసం చేశారన్నారు. కొత్త పథకాలు పక్కన పెడితే ఉన్న పథకాలు మూలన పడ్డాయన్నారు. కేసీఆర్ కిట్స్, రుణమాఫీ, కౌలు, కూలీలకు మోసం చేశారని వివరించారు. కేసీఆర్ 2000 పెన్షన్, రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరెంట్, తాగునీరు, కేసీఆర్ కిట్స్, కళ్యాణ్ లక్ష్మి, షాది ముబారక్ ఇవ్వలేదా, కూడవెల్లి వాగులోకి గోదావరి నీళ్లు విడుదల చేయలేదా అని వివరించారు. మరోసారి ఎంపీ ఎన్నికల్లో వస్తున్నాడని మన తడాకా చూపెట్టాలని అన్నారు. మాజీ కలెక్టర్గా పనిచేసిన సి వెంకటరామరెడ్డి 100 కోట్ల రూపాయలతో ట్రస్ట్ ఏర్పాటు చేసి మీకు అండగా నిలవడం జరుగుతోందని ఆయనకు ఘన విజయం అందించాలని కోరారు. మంచిగుండ కరెంటు పోయి తెరలయ్యే కరెంటు వచ్చింది. మార్పు అన్నారు. ఏమొచ్చింది? దవాఖాన పోతే దుబ్బాకల కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది. ఆనాడు కేసీఆర్ ఉండగా కాన్పు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి కడుపు నిండి అన్నం పెట్టి తల్లిని పిల్లని తెచ్చి భూంపల్లి కాడ దించిపోయింది. కానీ కాంగ్రెస్ వచ్చింది, కేసీఆర్ కిట్ బంద్ అయింది. కాంగ్రెస్ వచ్చింది, కళ్యాణ లక్ష్మి చెక్కులు వస్తలేవు. అప్పుడు ఆడవిళ్ళ పెళ్లి పెట్టుకుంటే 1,00,000 రూపాయలు ఇచ్చిండు కేసీఆర్. వీళ్ళు ఊరిచ్చిరు, తులం బంగారం ఇస్తామన్నారు. తులం మాట దేవుడేరు కానీ ఇచ్చే చెక్కులు కూడా తొందరగా వస్తలేవు. కాంగ్రెస్ వచ్చింది, మార్పు అన్నారు. ఇంకా రైతు బంధు పడుతున్నదా? సగం మందికి పడ్డది, ఇంకా సగం మందికి వాళ్ళే. ఇప్పుడు కల్లాళ్ళకు వడ్లు వచ్చినాయి, కల్లాళ్ళకు వడ్లు వచ్చినా సగం మందికి ఇంకా పైసలు వాళ్ళే. ఇది మార్పు వచ్చింది. ఏం మార్పు వచ్చింది? కొత్తగా ఇచ్చేది దేవుడేరు కానీ ఉన్నాయి ఒక్కటొక్కటి ఊడగొడుతున్నది కాంగ్రెస్ పార్టీ. దయచేసి ఆలోచన చేయాలి. రేపు అసెంబ్లీలో కొత్త ప్రభాకర్ రెడ్డి గాని నేను గాని బల్ల గుద్ది 6 గ్యారెంటీలు అమలు చేయించాలంటే వెంకట్రామరెడ్డి గారి కారు గుర్తుకు ఓటేయాల్సినటువంటి అవసరం ఉంది. బాగా ఆలోచించండి. కాంగ్రెస్ వాళ్ళు 6 గ్యారెంటీలు ఇస్తామన్నారు. పాపం ప్రజలు కొన్ని జాగలాలను నమ్మి గెలిపించిండ్రు. బాండ్ పేపర్లు వంచిండ్రు. కానీ బాండ్ పేపర్లు ఎక్స్పైర్ అయిపోయినాయి. బాండ్ పేపర్లు 100 రోజుల్లో చేస్తామన్న బాండ్ పేపర్లు బౌన్స్ అయిపోయినాయి. ఇంతవరకు బాండ్ పేపర్లు అమలు కాలే. మళ్ళా ఓట్లు వేయమంటున్నారు. మొన్నటిదాకా ప్రామిసరీ నోట్లు, ఇప్పుడు గాడ్ ప్రామిసులు చేస్తున్నారు. దేవుళ్ల మీద ఒట్లు పెట్టి మళ్ళీ మనల్ని మోసం చేద్దామని కాంగ్రెస్ వాళ్ళు ఆలోచన చేస్తా ఉన్నారు. దయచేసి మోసపోతే గోసపడతాం. జాగ్రత్తగా ఆలోచించండి. మన దుబ్బాకలో మొన్న కొత్త ప్రభాకరన్ ఎట్లా గెలిపించిండ్రో ఆలోచన చేయండి. కాంగ్రెస్ వాళ్ళ సంగతి, బీజేపీ వాళ్ళ సంగతి మనం మాట్లాడుకోవాలి. రఘునందన్ రావు బీజేపీకి వెళ్ళి మళ్ళా నిలబడ్డాడు. ఆయన సంగతి నాకంటే. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో వట్టిచేరుకూరు మండలం కొర్నేపాడు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బాలసాని కిరణ్ కుమార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ముందుగా స్థానికులు ఏర్పాటు చేసిన భారీ ర్యాలీలో పాల్గొన్నారు. పిమ్మట గ్రామ నాయకులతో, కార్యకర్తలతో కలిసి సమస్యలు అడిగి తెలుసుకుని త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. బాలసాని కిరణ్ కుమార్ మాట్లాడుతూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జగనన్నను సీఎం చేసి వైఎస్ఆర్సీపీని గెలిపించాలని, తద్వారా ప్రతిపాడు నియోజకవర్గాన్ని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించి తనను బలపరచాలని బాలసాని కోరారు. నాంపల్లి మండల కేంద్రంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి గడ్డపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి 4 లక్షల మెజార్టీతో గెలవబోతున్నారన్నారు. నాంపల్లి మండలం నుంచి, మునుగోడు నియోజకవర్గం నుంచి ఎవరన్నా వచ్చి గెలుపును ఆపి సత్తా ఉంటే ఈ ఛాలెంజ్ స్వీకరించండి. చామల కిరణ్ కుమార్ రెడ్డి మే 13న భువనగిరి ప్రజల ఆశీర్వాదంతో 4 లక్షల మెజార్టీతో గెలవబోతున్నారు.
వేదికలో వచ్చిన పెద్దలందరికీ, మన అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డికి, మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా. ఈరోజు మొట్టమొదటిసారి మన నాంపల్లిలో ఒక ర్యాంప్ చేపించింది మంచిగా. ఇది నాకు గమ్మత్ అనిపిస్తుంది. ఎప్పుడు ర్యాలీ చూస్తాం ఏమిరెడ్డి, ఎప్పుడు మనం ర్యాలీ పోతాం దీని మీద, కానీ మొట్టమొదటిసారి ఒక ప్రత్యేకంగా మాకు చాలా లేట్ అయింది. మన నాయకులందరూ ఇప్పుడున్న దాంట్లో సగం మంది వెళ్ళిపోయింది 6 నెలల తర్వాత అని చెప్పేసి, సగం మంది వెళ్ళిపోయారు మొత్తం. అయినా కానీ ఇంతమంది ఇంత దూరం నుంచి వచ్చి ఇంతసేపు వేచి చూసి మా కోసం కిరణ్ కుమార్ రెడ్డిని ఆశీర్వదిస్తేందుకు వచ్చిన మీ అందరూ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. పేరు పేరున మీ అందరూ కూడా మీరు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సోదరులారా, సోదరిమణులారా, కూడా మాట చెప్తా, ఈ మునుగోడు గడ్డ మీద ఒక యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ప్రభుత్వం దిగొచ్చింది. తెలంగాణ ప్రజలు భారతదేశం మొత్తంలో చరిత్రలో ఎక్కడ కూడా జరగని యుద్ధం ఈ మునుగోడు గడ్డ మీద జరిగింది. ఈ మునుగోడు గడ్డ మీద జరిగిన యుద్ధంతో కాకినాడ జిల్లా శంఖవరం మండలంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు గాబు సుభాష్ ఆధ్వర్యంలో పలు గ్రామాల ఎన్నికల ప్రచారం హోరెత్తిస్తున్నారు. కత్తిపూడి గ్రామంలో ఆయన టీడీపీ సీనియర్ నాయకుడు వెన్న శివ బీజేపీ శ్రేణులతో కలిసి ఇంటింటి ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి ఉమ్మడి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గాబు సుభాష్ వెన్న శివ మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని ప్రతిపాడు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిని వరపుల సత్యప్రభను, కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగళ ఉదయ్ శ్రీనివాస్ను అత్యధిక మెజార్టీతో కల్పించాలని కోరారు. చండూరు మండల కేంద్రంలో జాతీయ బీజేపీ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు మాట్లాడుతూ నరేంద్ర మోదీ పాలనలో నక్సలైట్లను, ఉగ్రవాదులను నామరూపం లేకుండా చేశారు. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో భారత ప్రధానిగా 3సారి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ యాదాద్రి భువనగిరి ఎంపీ అభ్యర్థి కుర్ర నర్సయ్యగౌడ్, రాష్ట్ర కార్యదర్శి సభ్యులు దోనూరు వీరారెడ్డి పాల్గొన్నారు. దేశంలో ఈ రోజు నరేంద్ర మోదీ అవినీతి లేనటువంటి నాయకుడు, మచ్చ లేనటువంటి నాయకుడు. అవినీతి రోజు అందరూ కూడా భయపడతారు. నా వంతు వస్తుందా అంటే నా వంతు వస్తుందా, నన్ను జైలుకు పంపుతుందా అంటే నన్ను జైలుకు పంపుతుందా. అవినీతి పరులను జైలుకు పంపేటువంటి ప్రధానమంత్రి ఎవరైనా వచ్చిందంటే కేవలం నరేంద్ర మోదీ గారు. మిత్రులారా, మనందరికి కూడా తెలుసు, తెలంగాణలో అందరికి పీం 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 అంటున్నది. నా వంతు వస్తుందా అంటే నా వంతు వస్తుందా, వస్తుంది, అందరు వస్తుంది, అందరూ కూడా జైలుకు పోవాల్సి వస్తుంది. మిత్రులారా, కాబట్టి నరేంద్ర మోదీ గారిని 3వసారి గెలిపిస్తే ఖచ్చితంగా అవినీతి పరులు ఎవరైతున్నారో వాళ్ళు లోపల ఉంటారు. మిత్రులారా, ఉగ్రవాదం ఎట్లుండేది మన దిల్సుఖ్ నగర్ లా, మన లుంబిని పార్క్ లా, మన ఏదైతే చాట్ ఏదైతే దుకాణాలు ఉన్నాయో అక్కడ బాంబుల మీద బాంబులు, మనుషులు చచ్చిపోయి మనం టీవీలలో చూసినటువంటి పరిస్థితి. 10 సంవత్సరాలలో దేశంలో ఎక్కడ కూడా బాంబులు వేలట్లేదు. ఎందుకు వేలట్లేదంటే పేల్చేటోళ్లను భయపెట్టేటువంటి ప్రధానమంత్రి ఈ రోజు గద్దె మీద కూర్చున్నాడు. కాబట్టి మిత్రులారా, నక్సలైట్లు అదే అక్కడ ఛత్తీస్గఢ్ లా, ఆడ జార్ఖండ్ లా ఎక్కడ చూసినా దేశమంతా నక్సలైట్లు వాడిని చంపుతారు, వీడిని చంపుతారు. ఈ రోజు నక్సలైట్ లేదు, ఉగ్రవాదులు లేరు. ఎక్కడ కశ్మీర్ ఉగ్రవాదం కూడా బూటి కింద, కాలు కింద తొక్కితే పాతాళానికి పోయింది. మిత్రులారా, కాబట్టి ఉగ్రవాదాన్ని రూపి మాపినటువంటి ప్రధానమంత్రి, ఉగ్రవాదాన్ని అంతం చేసినటువంటి ప్రభుత్వం అది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, అది కమలం పార్టీ, పువ్వు గుర్తు పార్టీ ప్రభుత్వం. మిత్రులారా, కాబట్టి ఇదొకటే కాదు. ఈరోజు నేను నల్గొండకు రావాలన్నా, ఆదిలాబాద్ పోవాలన్నా, ఖమ్మం పోవాలన్నా, భద్రాచలం పోవాలన్నా 5 గంటలు కాదు, 8 గంటలు కాదు, 10 గంటలు పట్టేది, నడుము పట్టేది, మనకందరికి కూడా నొప్పులు వచ్చేది. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్సీ రాముల నాయక్, కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ ఇన్ఛార్జ్ పొద్దుటూరు వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు.
మంచి మేధావి, సబ్జెక్ట్ ఉన్న నాయకుడు. ఈయన లేక అరవింద్ లేక గాలి మాటలు మాట్లాడాడు. ఒక సమస్యని ఏ విధంగా సాల్వ్ చేయాలి, అంతకుముందు మంత్రి చేసిండు. అనేక ముఖ్యమంత్రుల దగ్గర మంత్రివర్గంలో మంచి పేరు సంపాదించిండు. కానీ మొన్న దురదృష్టశాతం ఇంత సారా కూర కార 5,000 నోట్లకు అమ్ముడు పోయి జీవన్ రెడ్డిని ఓడగొట్టిండు. కానీ ఈసారి రాహుల్ గాంధీ దేశ ప్రధాని కాబోతున్నాడు. మీరు పార్లమెంట్లో కనుక ఆయనను పంపిస్తే కేంద్ర మంత్రి అవుతాడు. ఇది నేను 100% ఇక్కడికి చెప్తున్నా. కేంద్ర మంత్రి హోదా జీవన్ రెడ్డికి వస్తుంది. అంత సీనియారిటీ అతనికి ఉందండి. అందుగురించి ఈ అవకాశాన్ని మీరు మిస్ చేసుకోకండి. మరి ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి అయిపోయింది, బీఆర్ఎస్ అయిపోయింది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అయిపోతుంది, వీఆర్ఎస్ అయిపోతుంది. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని అరే రాము ఇది లేవదు చేయదు. నేనైతే మొన్న ఫోన్ ట్యాపింగ్లో రాధాకృష్ణ చెప్పిండు, మొత్తము సీఎం చెప్పగానే మేము ఫోన్ ట్యాపింగ్ చేసినామని ఇదైంది. నేను జైలుకు పోతా, మీ చెల్లి జైలుకు పోయింది, నువ్వు హాయిగా బతకాలంటే లండన్ గిట్ట పారిపోరా అని అంటారు. ఇప్పటికీ గిట్ట మా ముఖ్యమంత్రి ఇవాళ పొద్దుగాలో నేను మాట్లాడినప్పుడు, రామ్లన్న నువ్వు ఎక్కడ పోయినా మన కార్యకర్తలకు ధైర్యం చెప్పండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్యాపిలిలో జోరుగా ఏపీ మంత్రి బుగ్గన ఎన్నికల ప్రచారం. గార్లదిన్నె చెరువుకు నీరిచ్చే ఏర్పాటు చేస్తామని హామీ. చేగుంటలో భర్త గెలుపు కోసం భార్య ఇంటింటి ప్రచారం. పువ్వు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలంటూ ఓటర్లకు బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు సతీమణి మంజులాదేవి విజ్ఞప్తి. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అభివృద్ధికి సహకరించండి. ఎన్నికల ప్రచారంలో ప్రజలను కోరిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొల్లా బ్రహ్మనాయుడు. సిరికొండలో కాంగ్రెస్ భారీ ర్యాలీ. పెద్ద సంఖ్యలో పాల్గొన్న జీవన్ రెడ్డికి మద్దతు తెలిపిన స్థానికులు. కాంగ్రెస్ బీజేపీలను ఎంపీ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలి. బీఆర్ఎస్ పార్టీ కార్నర్ మీటింగ్ మాజీ మంత్రి హరీష్ రావు పిలుపు. ఇవి ఇప్పటివరకు నవల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.